ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రస్తుతం మనం మెడిసిన్ సంబంధించిన స్టూడెంట్ దగ్గర ఉన్నాం. మనం మెడిసిన్ సంబంధించిన సర్టిఫికేట్స్, ఎంబీబీఎస్ సర్టిఫికేట్లు కూడా పూర్తిగా తడిసిపోయాయి. ఎండీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్న, కాంపిటేటివ్కి సంబంధించిన బుక్స్ కూడా ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఈ కాలనీలో ఉండేదంతా పేద మధ్యతరగతి సంబంధించిన కుటుంబాలు. వాళ్ళు కష్టపడి చదువుకొని ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకొని కష్టపడి చదివారు, పాస్ అయ్యారు. ఇప్పుడు ఎండీకి సంబంధించిన ప్రిపేర్ అవుతున్నారు. ఫస్ట్ స్టూడెంట్, ఎంబీబీఎస్ స్టూడెంట్ అందుబాటులో ఉంది. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఎట్లుంది? మీరు ఏమేమి సర్టిఫికేట్స్ సంబంధించిపోయాయి? మీరు ఏం చదువుతారు? పేరు తేజశ్రీ అండి. మమతా మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ అయిపోయింది. పీజీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, పీజీ నీట్ అండ్ ఐఎన్ఐసిటీకి. ఈ ఏరియాలో ఎప్పటి నుంచో ఉంటున్నాం, గత 20 years నుంచి. ఎప్పుడు ఇంతలా రాలేదు, మాకు ఇంతలా వస్తుందని కూడా చెప్పలేదు గవర్నమెంట్. ఈ ఈ ఈ ఫ్లడ్స్ వల్ల నా బుక్స్ అన్నీ పోయాయి. ఫస్ట్ నుంచి 4-year బుక్స్ పోయాయి. నేను మెడిసిన్ ప్రిపేర్ అవుతున్నా, నా మ్యారో సబ్స్క్రిప్షన్ బుక్స్ పోయాయి, పీజీ మెటీరియల్ బుక్స్ పోయాయి, నా సర్టిఫికేట్స్ కూడా ఖరాబ్ అయ్యాయి ఫ్లడ్ వాటర్లో. ఇప్పుడు ఏం పరిస్థితి ఎట్లనో కూడా అర్థం కావట్లేదు. ఈ బుక్స్ అన్నీ అరౌండ్ 1 lakh కాస్ట్ అవుతాయి. నేను రాసుకున్న మెటీరియల్స్ పోయాయి. అసలు గవర్నమెంట్ మరి మా ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అసలు బుక్సే కాదు, ఇంకా క్లోత్స్, ఎవ్రీథింగ్ గాన్. మా ఇల్లు మొత్తం మునిగిపోయి ఒక 6 feet వాటర్ వెళ్ళిపోయింది, రేకులు ఖరాబ్ అయిపోయాయి. ఏంటి ఎలా అనేది కూడా అర్థం కావట్లేదు మాకు. గవర్నమెంట్ ఇందు నుంచి ఈ మెటీరియల్ అంతా నాదే అండి. ఒక్కొక్క బుక్ ఇది ఒక 2000, ఆ బుక్ అయితే 10,000 అండి. హ్యారిసన్స్, కేడి త్రిపాఠి బుక్స్ అన్నీ పోయాయి. గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలని కోరుకుంటున్నాను. అరౌండ్ బుక్స్ 1 lakh అయ్యాయండి. ఈ బుక్స్ ఒక 60,000, ఇంకా మెటీరియల్స్ ఉన్నాయి, పీజీ ప్రిపేర్ అయ్యాయి పోయాయి. నా సర్టిఫికేట్స్ కూడా పోయాయి. ఎలానో ఏంటో అర్థం కావట్లేదు. మా సిస్టర్ కూడా బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన సర్టిఫికేట్స్ అవునండి, ఎంబీబీఎస్వి పోయాయి. మా సిస్టర్ కూడా బీఎస్సీ నర్సింగ్ చేస్తుంది మమతా మెడికల్ కాలేజ్లోనే, 3rd year. తన బుక్స్ కూడా పోయాయి అన్నీ. అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ సర్టిఫికేట్స్ తడిసాయా? మీ మొత్తం కంప్లీట్ పోయాయి? ఎట్లా? తడిచిపోయాయండి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెడుతున్నా. ఇక బుక్స్ అయితే అసలు రికవర్ అయ్యే పొజిషన్లో కూడా లేవు, అన్ని పేస్ట్లా అయిపోయాయి. ఒక్కొక్క బుక్ కాస్టే 10,000, 5,000 ఉంటుంది అరౌండ్. అరౌండ్ 1 to 1.5 lakhs బుక్స్ వరకే వేస్ట్ అయిపోయాయండి. ఎంబీబీఎస్ సంబంధించిన స్టూడెంట్ ఆవేదన. మొత్తం ఎంబీబీఎస్ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా పూర్తిగా తడిసిపోయాయి. పనికొస్తాయో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎండీ సంబంధించిన బుక్స్ మెటీరియల్ కూడా పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. ఇందులో దాదాపు చూడవచ్చు, అవతలకు సంబంధించిన బుక్ 10,000 సంబంధించిన కాస్ట్, ఒక్కొక్క బుక్ కూడా 2,000 పైనే సంబంధించిన కాస్ట్ అని కూడా ఆ స్టూడెంట్ సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంతలా వరద ముంపు బాధితులు కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాలను ఎంతలా వాళ్ళని మొత్తం నిండా ముంచిందన్నది మాత్రం చూడవచ్చు. ఇది ఎంబీబీఎస్ సంబంధించిన స్టూడెంట్ సంబంధించి చెప్తున్న పాపం కష్టాలు. ఆమె చెప్పడానికి కూడా చాలా ఇబ్బందికరంగా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వమే తమని ఆదుకోవాలి, సర్టిఫికెట్ల విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.